బిగ్గెస్ట్ వరల్డ్ జోక్ చెప్పనా? ఓకే, చెప్పండి. క్రైస్తవాన్ని ఏ మతం అని పిలుస్తారు? క్రైస్తవ మతం అని పిలుస్తారు. నీ బొంద ప్రేమ మతం కదా. ఇస్లాం ఏమని పిలుస్తారు? శాంతి మతం. శాంతి ప్రేమ ఉన్న చోట ఆయుధాలతో పని ఉందన్న. ప్రపంచంలో ఎక్కువ ఆయుధాలు ఎక్కడ తయారవుతున్నాయి? అమెరికాలో. ఒక దేశం కాదు, ఇస్లాము క్రైస్తవం ఉండే చోటే కదా. ఎందుకు నాన్న? ఆయుధాలు ఒక్కటే తయారవుతున్నాయి, ఇంకా మిగతా వస్తువులు కూడా చాలా తయారవుతున్నాయి ప్రపంచాన్ని మొక్కలు చేయడానికి కదా. ఇప్పుడు ఇరాన్లో ఏం జరుగుతుంది తెలుసా నీకు? ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. అమెరికా లేదు అక్కడ, అమెరికా లేదు. నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడు. గూగుల్ తెలియని అడుగు. ఇరాన్లో ఇప్పుడు ఏం జరుగుతుంది? గూగుల్ తెలి చెప్పుద్దిగా. ఇరాన్లో ఏం జరుగుతుంది? ట్రంప్ తాజా ఆలోచన ఆయన పెట్టాడు. కానీ ఇప్పుడు జరిగేది ఏంటి ఇక్కడ? ఇరాన్లో వాళ్ళు చూడండి, ఇరాన్ మండుతున్న అగ్నిగోళంలా తయారైంది. ఎందుకు తయారైంది? వాళ్ళు బురకాలన్నీ తీసి తగలెట్టేస్తున్నారు. మాకు అక్కర్లేదు, మేము జొరాస్ట్రియన్లం. వాళ్ళ మూలాల్లోకి వాళ్ళు వెతుక్కుంటున్నారు. కొన్ని వేల మంది ఆడవాళ్ళని చంపేశారట. ఇప్పుడు నువ్వు 10 మంది, మీ అమ్మగారి పేరేంటి? లక్ష్మి. మా అమ్మ పేరు కూడా అదే. మేము పేరు ఏంటి చూసా? ఇది భారతదేశం. మేము పేరు మనందరం గొప్ప స్త్రీ అంటే మనం పేరు చెప్తాం కదా కదా. ఇలా మనం ఇంకా తెలిసినటువంటి గొప్ప గొప్ప స్త్రీలు బోలు మంది ఉన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా సుధామూర్తి గారు తెలుసుగా, ఇన్ఫోసిస్. ఆవిడ ఎంత సింపుల్గా ఉంటారు. ఓ శాంపిల్ చెప్పా. అట్లా బోలు మంది గురించి చెప్పగలం. స్త్రీలు గొప్పతనం అంటే మనం గంటల కొద్దీ చెప్పగలం కదా. ఎవరన్నా ఒక ముల్లాన్ని కూర్చోబెట్టి, ఒక పాస్టర్ని కూర్చోబెట్టి, ఓ 10 మంది అటు 10 మంది ఇటు గొప్పల గురించి చెప్పమని చెప్పు. అడిగి ఎప్పుడైనా అంటున్నా, నువ్వు జర్నలిస్ట్ కదా, అందుకు ఎప్పుడన్నా అడిగి ఆ వీడియో నాకు పంపించు అంటున్నా. సరే, మీ పోరాటం బాగుంది. ఒకటే దేశం ఒకటే మతం అంటున్నారు కదా, ఒకటే కులం అని ఎందుకు అనట్లేదండి? అసలు కులమే వద్దంటున్నా. నువ్వు 63లో మన ఇద్దరం పుట్టలే. అప్పుడు సినిమా వచ్చింది, దాని పేరు హరిశ్చంద్ర, సత్య హరిశ్చంద్ర. అందులో కాటికాపరి ఎవరైనా కాటికాపరి అప్పట్లో రాజనాల ఆయన భుజం మీద కర్ర పెట్టుకుని, అది నల్లగా ఉంటుంది, దాన్ని ఏమంటారు? పైన కదనా, పైన వేసుకుంటాడు గొంగళి. అది జుట్టుకుని అద్భుతమైన పాట నాన్న. ఎవరు రాశారు నాకు తెలియదు కానీ, కులములో ఏముందిరా సోదరా, మతములో ఏముందిరా, మట్టిలో కడిసేటి మడిసికి బేద మేముంది ఏముందిరా, జంగాలంతా శివుడే అంటారు, జంగాలంతా శివుడే అంటారు, దసరులంతా విష్ణువు అంటారు, దాసరి జంగము జగడమాడుకొని, మధ్యలో దిద్దినక్క దాసరి జంగము జగడమాడుకొని, వాళ్ళ కాటిలో ఒకటైపోతిరి, కులములో ఏముందిరా సోదరా, మతములో ఏముందిరా. మనం చెప్పుతాం, మనం ఫాలో అవుతాం. అదేనా? మూర్ఖుల యొక్క అహంకారం వలన పెద్ద చిన్న ఎక్కువ తక్కువ ఇలాంటి ఎదవలు గడ్డి పెట్టడానికి శంకర్ల వారు ఒక ఉదాహరణ. చండాలుడు వస్తాడు, తప్పుకోమంటారు, అదొకటి. అలాగే రామానుజుల వారు 1000 ఏళ్ల క్రితం, ఇప్పుడు చాత్తాద శ్రీ వైష్ణవులు అంటారు, మాలదాసులు అంటారు, వీళ్ళందరూ దీక్ష ఇచ్చింది ఎవరు? రామానుజాచార్యులు వారు. అలా కలుపుతూ ఈ సమాజాన్ని ముందుకెళ్తున్నారు. 600 ఏళ్ల క్రితం అన్నమయ్య వచ్చారు. ఆయన ఏం చెప్పారు? చాలా స్పష్టంగా, ఏ కులజుడైననేమి ఎవరైననేమి ఆకడనా అతడే హరి నెరిగిన వాడు, ఏ కులజుడైననేమి. అందులో చాలా వివరంగా చెప్తారు. అందరి లోపల దైవాన్ని చూసేవాడు భగవంతుడు మెచ్చుతాడు. అలాగే ఇంకా అలా వచ్చేస్తే ఒక 70-80 ఏళ్ల క్రితం గట్టిగా వేమన సినిమా, అందులో అద్భుతమైన పాట, అద్భుతం. నాగయ్య గారు ఏమంటారు? అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి, జీవహింస మానండి,
జీవుల మీ వలె ప్రేమించండి, జీవహింస మానండి. జీవహింసతో బతికేవాడు శివుని మెప్పు కనలేరండి. జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి. ఎందుకంటే గొప్ప ఫిలాసఫీ ఉందా? ప్రతి జీవులో శివుడు ఉన్నాడు. జీవహింస చేస్తే శివుడికి నువ్వు నచ్చవు. ఎందుకంటే గొప్ప ఫిలాసఫీ ఉందా? నువ్వు రోజు కోట్ల జీవుల్ని చంపేస్తావా? మీ మతం కాకపోతే కోట్ల మంది మనుషుల్ని చంపేస్తావా? కొత్త దేశాలు పుట్టిస్తావా? దేవాలయాలు ఆక్రమిస్తావా? ఆడవాళ్ళని ఎత్తుకుపోతావా? లత్కోర్ నీదో మతం, దానికో పుస్తకం, దానికి మళ్ళీ ప్రెస్టేజీ. అందుకని ఈ ప్రపంచం బాగుండాలి, మనుషులు ఉండాలి భూమి మీద. క్రైస్తవులు, ముస్లిమ్స్, హిందువులు కాదు, మనుషులు ఉండాలి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.